ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యెమెన్ తీరంలో రెడ్ సీలో ఒక భారత్ జెండాతో వస్తున్నటువంటి కార్గో షిప్ పైన అటాక్ జరిగింది. ఈ దాడితో సముద్రంలో ఆ కార్గో షిప్ పూర్తిగా మునిగిపోయింది. షిప్లో ఉన్నటువంటి 14 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. అయితే హౌతీల ఆధీనంలో ఉన్నటువంటి హొదైదా పోర్ట్ సిటీకి 13 నాటికల్ మైళ్ళ దూరంలో ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా నౌక పైన ప్రొజెక్టైల్ అటాక్ జరిగింది. అయితే ప్రమాద సమయంలో షిప్లో 14 మంది సిబ్బంది ఉన్నారు. 13 మంది భారతీయులు, ఒకరు యెమెన్కి సంబంధించినటువంటి సిబ్బంది. దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగినటువంటి యెమెన్ కోస్ట్ గార్డ్స్ నేవీ సిబ్బంది షిప్లో ఉన్నటువంటి సిబ్బందిని రక్షించి మోకా పోర్టుకు తరలించారు. మరోవైపు దాడిని తీవ్రంగా ఖండించింది భారత్. ఓ ప్రకటన కూడా విడుదల చేసింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇక అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడి సరికాదు అంటూ భారత్ చెప్తోంది. ఇంకోవైపు స్వేచ్ఛ నౌకయానాన్ని పునరుద్ధరించాలని చెప్పి భారత్ పిలుపునిచ్చింది. ఇక బాబెల్ మండేబ్ ఏరియాలో మిసైల్స్, డ్రోన్ దాడులు పెంచింది హౌతీ రెబల్స్. దీంతో రెడ్ సీలో అంతర్జాతీయ నౌకలకు తీవ్రంగా ముప్పు వాటిల్లింది. ఒకసారి ఆ అటాక్కి సంబంధించి దృశ్యాలు చూద్దాం. రైట్, సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ అటాక్ జరిగింది ఎక్కడ అనేది మీకు లెఫ్ట్ సైడ్లో ఒక మ్యాప్లో చూపిస్తున్నారు. ఒకవైపు ఆ వీడియో అండ్ ఇంకోవైపు మ్యాప్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఆ మ్యాప్ మీరు గమనిస్తే కనుక సో అక్కడ ఎగ్జాక్ట్గా బాబెల్ మండేబ్కి సమీపంగా సో ఇందాక నేను చెప్పినట్టుగా యెమెన్కి ఒక పోర్ట్, యెమెన్లో ఉన్నటువంటి ఓ పోర్ట్కి చాలా నియర్ బై కొన్ని నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ నౌకపై అటాక్ జరిగింది. సో మీకు అంతా తెలిసిందే, బాబెల్ మండేబ్ అనేది అటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీ దేశం ఎక్కువగా వినియోగిస్తోంది. సో వాళ్ళ వైపు నుంచి వచ్చేటువంటి ఈ రవాణాని, సరఫరాలని మొత్తాన్ని కూడా ఈ బాబెల్ మండేబ్ని యూజ్ చేసుకొని రెడ్ సీ మీదుగా కొన్ని సరఫరా జరుగుతున్న ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో హౌతీలు ఏం చేశారు, ఎలాగైనా సరే ఈ బాబెల్ మండేబ్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటే కంప్లీట్ పిక్చర్ ఇక మాదే అవుతుందని చెప్పి, అంటే ఇరాన్దే అవుతుంది. ఇక అటువైపు నుంచి ఆ జలసంధి క్లోజ్ అయిపోయింది, ఇటువైపు నుంచి ఇది కూడా ఉన్నటువంటి ఈ చిన్న జలసంధి కూడా పూర్తిగా క్లోజ్ అయిపోతే కంప్లీట్ గల్ఫ్ కంట్రీస్ అన్ని మా కంట్రోల్లోకి వస్తాయని వాళ్ళు భావించిన నేపథ్యంలోనే బాబెల్ మండేబ్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు బాబెల్ మండేబ్ తన ఆధీనంలోకి తీసుకోవడం కోసం హౌతీలు అటాక్ చేశారు. కానీ యెమెన్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో సో సౌదీకి సహకరిస్తుంది. మొన్నదాకా సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ అలీకామే అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి వస్తున్న ఒక విమానం ల్యాండ్ అవ్వకుండా అడ్డుకోగలిగింది సౌదీ అన్నప్పుడు యెమెన్ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకి సహకరిస్తోంది, హౌతీలను వ్యతిరేకిస్తుందో అర్థమవుతోంది. హౌతీలు ఏం చేస్తున్నారు, సో ఇటు సౌదీ నుంచి వచ్చే నౌకల్ని ఆపడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏదేం జరిగినా భారతీయ జెండాతో కూడినటువంటి ఒక నౌకపై ఇప్పుడు అటాక్ జరగడం, ఈ అటాక్ చాలా తీవ్ర పరిణామాలు దారితీసే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పుడు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. ఒకసారి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్షన్ చూద్దాం. ఆ పోస్ట్ మీకు చూపిస్తాను, ప్లీజ్ అప్రిషియేట్. సో అకార్డింగ్ టు దిస్ పోస్ట్, దీని ప్రకారంగా భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్తోందనంటే ఆ అటాక్ని చాలా తీవ్రంగా ఖండిస్తూనే, ఇట్స్ అ సీరియస్ అటాక్ అని చెప్తూనే ఇంకోవైపు ఇట్లాంటి అటాక్ జరగకుండా ఉండాలని కూడా చాలా తీవ్రంగా భావిస్తోంది. సో ఇండియన్ ఎంఎస్వి ఫైజ్ నూరి ఒలియా హ్యాస్ బీన్ హిట్ బై ఎ ప్రొజెక్టైల్ నియర్ యెమెనీ వాటర్స్ కాజింగ్ వెజల్ టు క్యాప్సైజ్ అండ్ సింక్. అంటే అక్కడ జరిగినటువంటి ఒక భారతీయ జెండా, ఆ నౌక పేరు కూడా ఎంఎస్వి ఫైజ్ నూర్ ఒలియా, రైట్. ఈ నౌకపై అటాక్ జరిగింది. సో యెమెనీ వాటర్స్ జరిగింది, అది పూర్తిగా క్యాప్సైజ్ అయిపోయింది, మునిగిపోయింది. ఇండియా స్ట్రాంగ్లీ కండెమ్స్ దిస్ అన్ప్రొవోక్డ్ అటాక్ ఆన్ ది డిఫెన్స్లెస్ మెకనైజ్డ్ sailing vessels. The safety of our people is our supreme priority, and I am relieved to inform that all 14 seafarers, including 13 Indians, have been safely rescued by Yemeni Coast Guards and brought to the port of Mocha. సో 13 మంది భారతీయ దాంట్లో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సేఫ్గా కాపాడగలిగామని చెప్పనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇంకోవైపు స్టేట్మెంట్ ఫ్రమ్ ఇండియా, సో స్టేట్మెంట్ ఫ్రమ్ ఇండియా, అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇది వి కండెమ్ ద అటాక్ ఆన్ ది ఇండియన్ ఫ్లాగ్డ్ కమర్షియల్ వెజర్ ఎంఎస్వి ఫైజ్ నూరి ఒలియా దట్ సింక్ ఇన్ రెడ్ సీ of the coast of Yemen on August 4, 2026. All 13 Indian nationals have been rescued. Our embassy in Riyadh is closely monitoring the situation and proactively coordinating with Yemeni authorities for the safety and security of the crew. We thank the Yemeni authorities for their support, and the continuing incidents of attack on commercial shipping in the region are deeply worrisome. The targeting of commercial shipping in the region must end and the free unimpeded navigation and commerce through the international waters in the region in keeping with international law must be recorded
రీస్టోర్డ్ అట్ ది ఎర్లియెస్ట్. సో వెంటనే దీన్ని రీస్టోర్ చేయాలి, పద్ధతి మొత్తాన్ని కూడా పునరాస్థితికి తీసుకురావాల్సిందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక ఖండించేటువంటి వార్త. అట్ ది సేమ్ టైం ఈ దారిని కొంత సేఫ్గా సెక్యూర్గా వదిలేయాలనేది ఇంకొక స్టేట్మెంట్. సో ఇంకోవైపు నుంచి సర్బందా సోనోవాల్, సో తన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. దాని ప్రకారంగా కూడా ఇండియా స్ట్రాంగ్లీ కండెమ్స్. సో ఇట్స్ మినిస్ట్రీ ఆఫ్ నావీకి సంబంధించి షిప్ మినిస్ట్రీ. సో దాని ప్రకారంగా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ వార్తల్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలపైన అప్డేట్ ఇస్తూ ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ డైరెక్టర్ జనరల్ మ్యారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ టు టేక్ ఇమీడియట్ స్టెప్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ది ఏజెన్సీస్ టు ఎన్ష్యూర్ ద అబ్సల్యూట్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇండియన్ సేఫర్స్. సో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని 13 మందిని కాపాడడంతో పాటు ఇక్కడ జరిగే పరిణామాలపైన ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తోంది భారత ప్రభుత్వం అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు, షిప్లోని 14 మంది ఇప్పుడు సురక్షితంగా ఉన్న అటు హౌతీల ఆధీనంలో ఉన్నటువంటి హుదైదా పోర్ట్కి సిటీకి 13 నాటికల్ మైళ్ళ దూరంలో హౌతీలు దాని కంట్రోల్ తీసుకున్నారు. సో 13 నాటికల్ దూరంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఎగ్జాక్ట్గా అదే ఆ బాబెల్ మండెబ్. సో లెఫ్ట్ సైడ్ మీరు చూడవచ్చు, అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అటువైపు బాబెల్ మండెబ్. సో గల్ఫ్ కంట్రీస్ అన్ని మధ్యలో ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఓమన్, యెమెన్, ఇరాక్, జోర్డాన్ ఇవన్నీ కూడా తమకు సంబంధించినటువంటి ప్రతి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నౌకయానం మొత్తం కూడా ఈ నీళ్ళని ఉపయోగించుకోవాల్సిందే, ఈ జలసంధుల ద్వారానే వెళ్లాల్సిందే. సో అటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా ఇరాన్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎటువంటి నౌకలు వెళ్ళినా కూడా అటాక్ చేస్తోంది, వాటిని తిప్పి కొడుతోంది. అటువైపు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి ఆ దేశాలు ఏం చేస్తున్నాయి? సో లెఫ్ట్ సైడ్ మీరు చూడండి, బాబెల్ మండెబ్ దగ్గర సౌదీ అరేబియాకి ఆల్టర్నేట్గా ఇటువైపు కూడా ఉంది. మీరు గమనిస్తే యుఏఈకి కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మాత్రమే, ఇటువైపు ఇంకొక వైపు రావడానికి లేదు. కానీ సౌదీ అరేబియాకి ఇటువైపు అవకాశం ఉంది, జోర్డాన్కి అవకాశం ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రెడ్ సీ ద్వారా ఈ నౌకల్ని పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ జలసంధిని ఉపయోగించేది. ఎగ్జాక్ట్గా కింద యెమెన్ చూడండి, ఆ పక్కనే అక్కడ మీకు బాక్స్లో కనబడుతున్న బాబెల్ మండి దగ్గర హౌతీల అండర్లో ఉన్నటువంటి ఒక హుదైదా అనేటువంటి పోర్ట్ ఉంది. ఈ హుదైదా పోర్ట్ కంప్లీట్గా ఆ హౌతీలకు ఆధీనంలోకి తీసుకొని అక్కడ కాపు కాసుకొని కూర్చొని ఆ రెడ్ సీ దగ్గర బాబెల్ మండెబ్ దగ్గర వాళ్ళు గస్తీ కాస్తున్నారు. ఏ క్షణమైనా ఎటువైపు నుంచి ఏ నౌక వచ్చినా పేల్చేయడానికి. ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్తో వచ్చినటువంటి ఒక నౌక MSV ఫైజ్ నూర్ ఒలియా, ఈ నౌకపై అటాక్ జరిగింది. ఒక భారీ డ్రోన్ మిసైల్తో అటాక్ చేసింది హౌతీ. సో మరికి వీళ్ళకి వెపన్స్ ఎక్కడివి, ఇది ఒక మిలిటెంట్ గ్రూప్ కదా అనుకుంటే ఇరాన్ సహాయ సహకారంతోనే హౌతీలు అక్కడ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారనేది మొదటి నుంచి అటు ఇజ్రాయెల్ కానీ తర్వాత అమెరికా కానీ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా భావిస్తున్నమాట. సో హౌతీలకు ఇప్పుడు ఆ మిసైల్స్ ఇచ్చింది ఇరాన్ ఇచ్చిన మిసైల్స్తోనే హౌతీ మరోసారి ఇండియన్ నౌకపై అటాక్ చేసింది. సో నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉన్నారు. దాంట్లో 13 మంది భారతీయులకు సంబంధించిన సిబ్బంది. MSV ఫైజ్ నూర్ ఒలియా సో అనే నౌక ప్రొజెక్టైల్తో దాడి చేసి దీనివల్ల ఆ నౌక పూర్తిగా క్యాప్సైజ్ అయిపోయింది, బోల్తా పడింది, కంప్లీట్గా మునిగిపోయింది కూడా. ఇక భారత ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఖండించింది. నౌకపై జరిగినటువంటి ఈ దాడిని భారత్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సో డెఫినెట్గా దీనిపై ఎప్పటికప్పుడు మేము స్పందిస్తూ ఉన్నాం. మాకున్నటువంటి విషయాల దృష్ట్యా అక్కడ ఎప్పటికప్పుడు గమనిస్తూనే అక్కడ ఎంబసీని కూడా అలర్ట్ చేస్తామనేది నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఒక ట్వీట్ చేశారు. ఇక రియాద్లో ఉన్నటువంటి భారత రాయబార సంస్థ కార్యాలయం ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. అంతర్జాతీయ జలాల్లో కూడా వాణిజ్య నౌకలపై వరుస దాడులతో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్తున్నమాట. ఇక ప్రాంతీయ ఉద్రిక్తతలు, సో ఏంటి అక్కడ ఏం జరుగుతుంది బాబెల్ మండికి సంబంధించి ప్రాంతంలో ఇరాన్ మద్దతు గల హౌతీ రెబల్స్ క్షిపణులు డ్రోన్లతో అటాక్ చేయడంతో రెడ్ సీ మరోసారి ఇక్కడ ఏదైనా షిప్స్ ప్యాసేజ్ కోసం అడ్డంకి క్రియేట్ చేయడంతో మరింతగా ప్రమాదంగా భావిస్తోంది గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా. ఇక ఈ షిప్ పైన అటాక్ చేసినటువంటి ఈ మిసైల్ నేరుగా పడడంతో పడవ కింద భాగంలో చాలా తీవ్రంగా గాయపడి పూర్తి గాయపడిన సెన్స్ అక్కడ ఒక బిగ్గెస్ట్ డ్యామేజ్ జరిగి ఆ పడవ కింది భాగంలో ఆ డ్యామేజ్ కారణంగా పూర్తిగా వాటర్ అన్ని లోపలికి వెళ్ళిపోయి అది ఓవర్టర్న్ తిరిగిపోయింది. సో ఈ ప్రొజెక్టైల్ అటాక్తో ఏమైంది, కింద పడవ భాగం మొత్తం కూడా పగిలిపోయింది. రంధ్రం పడడంతో వాటర్ అని లోపలికి రావడం, ఆ పడవ మొత్తం తిరిగిపోవడం, క్యాప్సైజ్ అవ్వడం, అంటే బోల్తా కొట్టడం. సో ఆ తర్వాత పూర్తిగా మునిగిపోయింది. సో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. అక్కడ జరిగేటువంటి రెస్క్యూ ఆపరేషన్లో నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్, యెమెన్ రెసిస్టెన్స్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. వారంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. సిబ్బందిని మాత్రం కాపాడగలిగారు, కానీ ఆ కార్గో కూడా పూర్తిగా నష్టపోయినట్టు తెలుస్తోంది. దీని నష్టం కొన్ని కోట్లలో ఉండే అవకాశం ఉంది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పాలి. సో ప్రపంచ వాణిజ్యంలో సుమారుగా 12%
సరుకులు ఈ మార్గం గుండానే, సో అంటే బాబెల్ మండి గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడే అటాక్ జరిగిందని అంటే ఇది తీవ్రంగా కేవలం భారతదేశానే కాదు, ప్రపంచ దేశాలన్నింటి కూడా ఒక షాక్ గురి చేసిన అంశం అని చెప్పాలి. వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు, సో అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇండియన్ నౌక పై అటాక్ చేయడం, ఇండియన్ ఫ్లాగ్తో వస్తున్నటువంటి ఒక నౌకపై అటాక్ చేయడమే ఇప్పుడు తీవ్ర ఆందోళన గురి చేస్తోంది. మరి ఈ పరిస్థితి పరిణామాలు ఏ రకంగా దారితీస్తాయి? ఇప్పుడు దీనిపైన అమెరికా ఎలా రియాక్ట్ అవుతోంది? అమెరికా కేవలం గల్ఫ్ కంట్రీ నేషన్స్ షిప్లపై అటాక్ చేస్తే రియాక్ట్ అవుతోందా? ఇండియన్ షిప్ అటాక్ జరిగితే రియాక్ట్ అవ్వదా? అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ హౌతీల అటాక్ తర్వాత ఇట్స్ బిగ్గెస్ట్ అటాక్గా చూడాలి. సో భారతీయ జెండాతో వచ్చినటువంటి నౌకపై అటాక్ చేయడంతో డెఫినెట్గా ఇప్పుడు భారతదేశం కూడా చాలా తీవ్ర స్థాయిలో కొంత ఆగ్రహానికి గురవుతోంది, ఆందోళనకు గురవుతోంది. మరి ఇటువంటి పరిణామాలు దారితీస్తాయో చూడాలి.